హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సాయిబాబా. మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్టయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈరోజు వీడియోలో హబా కార్డ్ అంటే హెల్త్ కార్డు ఏ విధంగా మనమే సొంతంగా ఆన్లైన్ షాప్కు కానీ మీ సేవకు వెళ్ళకుండా మొబైల్లోనే ఏ విధంగా మన ఆ కార్డు అప్లై చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చో చూద్దాం. అయితే ఈ హబా కార్డ్ అనేది ఏంది అని అంటే హెల్త్ కార్డ్ అంటారు దీనిని. ఇది మన ఆరోగ్యశ్రీ కార్డుతో పాటు హెల్త్ కార్డు ఉండాలి. ఇది ప్రతి విలేజ్లో ఏఎన్ఎం మేడమ్స్ కానీ ఆశా వర్కర్లు కానీ మీకు క్రియేట్ చేసి ఇస్తున్నారు. మీరు ఎవరైనా మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలంటే కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు తెలియకుంటే దగ్గరలోని ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి కూడా మీరు మీ కార్డుని తీసుకోవచ్చు. ఈ కార్డు వల్ల ఉపయోగాలు ఏంటి అని అంటే ఈ కార్డు ఉండడం ద్వారానే ఏదైనా ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ వెళ్ళినప్పుడు ఆరోగ్యశ్రీ కార్డుతో పాటు ఈ హెల్త్ కార్డు అనేది ఉండాలి. అంటే ఆరోగ్యశ్రీ కార్డు ఇంతకుముందు అయితే 5 లక్షల వరకు ఉండేది. ఇప్పుడు దానినే ఈ కొత్త ప్రభుత్వం 10 లక్షల వరకు అయితే పొడిగించడం అయితే జరిగింది. ఈ ఈ ఆరోగ్యశ్రీ కార్డు అమలు కూడా అయ్యింది. అయితే ఎవరైనా హాస్పిటల్ వెళ్ళినప్పుడు ఒక ట్రీట్మెంట్ నిమిత్తం ఈ హెల్త్ కార్డును ఆరోగ్యశ్రీ కార్డును యూజ్ చేసినప్పుడు మనము మన అకౌంట్లో నుంచి ఎంత అమౌంట్ అయితే వాడినామో చూపించడానికి మాత్రం ఈ హెల్త్ కార్డు అయితే పనిచేస్తుంది. ఈ హెల్త్ కార్డు కంపల్సరీ ఉండాలి. ఆరోగ్యశ్రీ కార్డు ఉండాలి, హెల్త్ కార్డు ఉండాలి. ఈ 2 కార్డులు ఉన్నప్పుడు మాత్రమే మనము ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కార్డు కింద అయితే మనము ట్రీట్మెంట్ అయితే చేయించుకోవచ్చు. అయితే ఇప్పుడు 10 లక్షల వరకు ఒక్క క్యాండిడేట్కి 10 లక్షల వరకు ఉచితంగా హాస్పిటల్లో చూసారు కదా. ఒకసారి మనం హాస్పిటల్ వెళ్ళినప్పుడు మనం చూయించుకున్న అమౌంట్ ఎంతైతే ఖర్చు అయింది, ఇంకా ఎంత 10 లక్షలల్లో ఒక 1 లక్ష ఖర్చు అయిందా, 2 లక్షస్ ఖర్చు అయిందా, మిగిలింది ఎంత ఉంది అనేది ఈ హెల్త్ కార్డును బట్టి అయితే తెలుసుకోవచ్చు. దానికోసం ఖచ్చితంగా హెల్త్ కార్డు ఉండాలి, ఆరోగ్యశ్రీ కార్డు ఉండాలి. ప్రతి విలేజ్లో ఏఎన్ఎం మేడం కానీ ఆశా వర్కర్లు కానీ మీ ఇంటి దగ్గరికి వచ్చి చేసి ఇస్తున్నారు. మీరు కనుక ఇంకెవరైనా చేసుకోకుంటే ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఏ విధంగా ఈ కార్డును అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత గూగుల్లో హబా కార్డ్ అని టైప్ చేసినా పర్వాలేదు, హెల్త్ కార్డ్ అని టైప్ చేసినా పర్వాలేదు. హబా కార్డ్ అని టైప్ చేయండి. ఇక్కడ చూడండి, హబా కార్డ్ అని టైప్ చేయగానే ఒక లింక్ వచ్చింది చూడండి పైన, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి క్రియేట్ హబా నెంబర్ అని అడుగుతుంది. ఇక్కడ ఆధార్తోని కానీ డ్రైవింగ్ లైసెన్స్తో చేయొచ్చు. ఆధార్ కార్డు ఉంది కాబట్టి ఆధార్ కార్డుతో చేసేస్తున్నాను నేను. ఎవరైనా సరే ఆధార్ కార్డే మెయిన్, ఫస్ట్ ఆధార్ కార్డుతో మాత్రమే చేయండి. ఎవరైనా ఆధార్ కార్డు లేని వారు మాత్రం ఆ డ్రైవింగ్ లైసెన్స్తో చేయండి. ఆధార్ కార్డు మస్ట్ కాబట్టి ఎవరైనా సరే ఆధార్ కార్డుకి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇక్కడ చూడండి ఆధార్ నంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. అయితే మన ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి. మన ఆధార్ కార్డుకు ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉందో ఆ ఆధార్ కార్డుకు మాత్రమే ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. అయితే వీళ్ళు ఆల్రెడీ అబ్బా నెంబర్ను క్రియేట్ చేసి ఇస్తున్నారు. అంటే క్రియేట్ చేసి ఇస్తే ఇప్పుడు కార్డు అసలే లేని వారికి నేను క్రియేట్ చేస్తున్నాను. ఆల్రెడీ కార్డు ఉన్నవారు అబ్బా నెంబర్తో కూడా లాగిన్ అవ్వచ్చు. ఆల్రెడీ వాళ్ళ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే వాళ్ళకి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే కార్డు డౌన్లోడ్ అవుతుంది. మనం ఇదివరకు ఇది కార్డు చేయించుకోలేము కాబట్టి ఇప్పుడు ఫ్రెష్గా నేను అప్లై చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తున్నాను చూడండి. ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పైకి స్క్రోల్ చేసి ఇక్కడ అగ్రీ పైన క్లిక్ చేయండి. అగ్రీ పైన క్లిక్ చేసి ఇక్కడ కింద కనిపిస్తుంది కదా క్యాప్చా, ఆ క్యాప్చాని ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మన ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉందో ఇక్కడ లాస్ట్ 4 డిజిట్స్ చూపిస్తుంది చూడండి. ఆ మొబైల్ నెంబర్కి అనేది ఓటీపీ వెళ్ళింది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మన ఆధార్ కార్డు నెంబర్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉందో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ స్టెప్ వెళ్ళింది. ఇక్కడ చూడండి కంటిన్యూ వచ్చింది. కంటిన్యూ పైన క్లిక్ చేయగానే మన ఈమెయిల్ ఐడి ఉంటే ఈమెయిల్ ఐడి ఇవ్వండి, లేదంటే ఆల్రెడీ అక్కడ స్కిప్ పైన క్లిక్ చేయగానే అదే 2-3 ఆప్షన్స్ చూపిస్తుంది. ఆ ఆప్షన్స్లో మీకు ఏదైనా నచ్చిందో అది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మన కార్డ్ అనేది ఓపెన్ అయిపోయింది. ఆ కార్డును ఓపెన్ అయిన కార్డ్ని డౌన్లోడ్ చేసుకొని మనము ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైనా సరే మీ మొబైల్లో కూడా మీరు ఈ కార్డ్ అనేది అప్లై చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ దగ్గరలోని నెట్ సెంటర్లో ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.